చొక్కాని చెప్పగలుగుతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పౌరుషాన్ని ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పోరాటం చేయండి, జైళ్లకు వెళ్ళడానికి సిద్ధపడండి, ప్రజల కోసం అండగా ఉండడానికి సిద్ధపడండి అని చెప్పేసి ఏమవుద్ది చొక్కా చించితే ఏమవుద్ది. కానీ మా గుండెల్లో ఉంటాయి. ఎవరైతే తప్పుడు తనంగా చేశారో పోలీసులు వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్తున్నా. తిరగబడండి, ప్రశ్నించండి. వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు పోలీసులు, వాళ్ళ చట్టాన్ని అతిక్రమించే పోలీసుల్ని ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తున్నా. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నామా? ప్రశ్నిస్తే మీరు రౌడీజం చేస్తున్నామని అంటున్నారు. ఎట్లిచ్చారు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తో తీసుకుని ఆయన ఇచ్చినటువంటి చట్టాన్ని అతిక్రమిస్తున్నారు కొంతమంది పోలీసులు. సిగ్గుండాలని చెప్పేసి చెప్తున్నా. మీకు చేతనైతే మీకు చట్టపరంగా మీరు ప్రవర్తించండి. మామూలుగా బయట ఉన్న వాళ్ళని, రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని ఉపయోగించుకుని తెలుగుదేశానికి సంబంధించిన తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకుని మీ సామాజిక చొక్కాని చెప్పగలుగుతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పౌరుషాన్ని ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పోరాటం చేయండి, జైళ్లకు వెళ్ళడానికి సిద్ధపడండి, ప్రజల కోసం అండగా ఉండడానికి సిద్ధపడండి అని చెప్పేసి ఏమవుద్ది చొక్కా చించితే ఏమవుద్ది. కానీ మా గుండెల్లో ఉంటాయి. ఎవరైతే తప్పుడు తనంగా చేశారో పోలీసులు వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్తున్నా. తిరగబడండి, ప్రశ్నించండి. వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు పోలీసులు, వాళ్ళ చట్టాన్ని అతిక్రమించే పోలీసుల్ని ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తున్నా. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నామా? ప్రశ్నిస్తే మీరు రౌడీజం చేస్తున్నామని అంటున్నారు. ఎట్లిచ్చారు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తో తీసుకుని ఆయన ఇచ్చినటువంటి చట్టాన్ని అతిక్రమిస్తున్నారు కొంతమంది పోలీసులు. సిగ్గుండాలని చెప్పేసి చెప్తున్నా. మీకు చేతనైతే మీకు చట్టపరంగా మీరు ప్రవర్తించండి. మామూలుగా బయట ఉన్న వాళ్ళని, రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని ఉపయోగించుకుని తెలుగుదేశానికి సంబంధించిన తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకుని మీ